శివుడు బోలాశంకరుడు. దోషుడు నీళ్లు సమర్పిస్తే చాలు రాక్షసుల కోరికలను సైతం నెరవేర్చే మహాదేవుడు. పరమశివుడు ఐశ్వర్యకారకుడు. మనకి ఎంత డబ్బు వస్తున్నా దానికి శివానుగ్రహం ఉంటేనే మనకి ధనం చేతికి అందుతుంది. అందుకే ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే ఈ క్రింది విధంగా శివుడికి సమర్పిస్తే త్వరలోనే ధనవంతులు అవుతారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ప్రతి సోమవారం స్వామివారికి పువ్వులు పెట్టి పూజ చేసిన తర్వాత నైవేద్యం సమర్పిస్తాము కదా. ఆ నైవేద్యం ప్రతి సోమవారం దద్దోజనం స్వామివారికి సమర్పించాలి. అంటే కేవలం పెరుగన్నం మాత్రమే కాకుండా దానిలో నేతితో వేసిన పోపు కనుక వేసి స్వామివారికి పెరుగన్నం నైవేద్యంగా పెడితే ఉన్న అప్పుల బాధలు, డబ్బు గురించిన చింత పోయి చాలా త్వరగా ధనవంతులు అవుతారు. ఇంకా మిగతా రోజుల్లో సోమవారం కాకుండా మిగతా రోజుల్లో పరమశివుడికి ఇష్టమైన ప్రసాదాలు సమర్పించాలి. అంటే ఎండు ఖర్జూరం, కొబ్బరికాయ, కిస్మిస్ పండ్లు, ద్రాక్ష పండ్లు ఇలాగా సమర్పించాలి. అలాగే పండుగ లేదా ఏదైనా విశేషమైన రోజుల్లో పులిహోర దద్దోజనం లేదా పాయసం శివుడికి నైవేద్యంగా పెట్టాలి. అలాగే పాలతో చేసిన అన్నం పరమన్నమన్నా లేదా పాయసమన్నా శివుడికి ఎంతో ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.